జేవై అకాడమీ ఫౌండర్ శంకర్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. విద్యా సంస్థల పేరుతో దందాలు చేస్తూ రౌడీలా వ్యవహరిస్తున్నాడు. ఈయన మాయమాటలు నమ్మి జేవై అకాడమీలో పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే స్కూళ్లు నడపడం, చదువు కూడా సరిగ్గా చెప్పకపోవడంతో మండిపడుతున్నారు. ఇదేం పద్ధతని ఎవరైనా ప్రశ్నిస్తే వారికి ఎదురు తిరుగుతాడు శంకర్. దిక్కున్న చోట చెప్పుకోండి అన్నట్టు బెదిరిస్తాడు. నా పరిధిలో జేవై స్కూల్ కి 9th 10th కి సంబంధించి ఎలాంటి పర్మిషన్స్ లేవు సార్. ఆ శంకర్ని చూసుకొని నాయుడికి గెలిచేవాడు. ఆ నాయుడికి శంకర్కి తేడా వచ్చిందో వాళ్ళిద్దరు విడిపోయినట్టున్నారు. ఆదివారం ఎందుకు క్లాసులు పెట్టామంటే పెడతామండి, మీరు మాకే అడుగుతారు ఏంటండి, మిగిలిన వాళ్ళకి అడగరు. మిగిలిన వాళ్ళ మీద ఎలాంటి కంప్లైంట్లు లేనప్పుడు అక్కడ జరుగుతుందా జరగదో నాకు తెలియదు. బిల్డింగ్ కి ప్రాపర్ పర్మిషన్ ఉన్నాయా? 9-10 అయితే లేదు. ఆ విషయం నాకు తెలిసింది. నేను వెళ్ళి పబ్లిక్ గా పిల్లల దగ్గరే చెప్పాను. కాకపోతే ఏంటంటే వాడు ఏమంటున్నాడంటే జేవై స్కూల్ మాది శ్రీకాకుళంలోనే ఎక్కడ ఉంది అంటే, నువ్వు శ్రీకాకుళం అంటే పిల్లల్ని శ్రీకాకుళం పట్టుకెళ్ళంటే, సరే సార్ నీ సంవత్సరం నుంచి నేను 9, 10 తరగతులు ఎత్తేస్తున్నానని చెప్పాడు సార్. అది ఎలాగా మరి అకాడమిక్ ఇయర్ పూర్తి అయిపోయింది కాబట్టి, అంటే మరొక 2-3 మాసాలు ఉందనే ముందు తెలిసింది కాబట్టి పిల్లలకి మనం అన్యాయం చేయకూడదని అదే పిల్లల దగ్గర డైరెక్ట్ గా నేనే రూమ్కి వెళ్ళి, మీరు మీ పేరెంట్స్ డబ్బులు వేస్ట్ చేసుకోకండి, దీనికైతే గుర్తింపు లేదు, 8 వరకు ఉంది, ప్రాబ్లం లేదు, ఓకే అది చెప్పాను. చాలా మంది పేరెంట్స్ నుంచి ఒత్తిడి వస్తే వెంటనే బిల్డింగులు మార్చేస్తాడు. ఇప్పుడు అన్ని పర్మిషన్లు తెచ్చుకున్నానని నమ్మబలుకుతాడు. అటు విద్యాశాఖలో కొందరు అధికారులు లంచాలకు అమ్ముడుపోవడంతో సిక్కోలు జిల్లాలో శంకర్ ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా సాగుతోంది. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. జేవై అకాడమీ ఉంది అనేది కానీ ఉంటే వెంటనే మేము దాన్ని మూసేస్తాం. అకాడమీ అనే పదానికే లేదు. ఎందుకంటే లాస్ట్ టైం మీ వల్లే నాకు అది కూడా ఒక రకమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది. అకాడమీలకు కూడా అది ఇంటర్మీడియట్ అయినా 10th అయినా కూడా డిఈఓ పరిధిలోనే ఉంది. అప్పుడు జీవో ఇంకా మారలేదు. దానికి ఆర్ఐఓ గారు కానీ డిఓఓ గారు కాదని చెప్పి మీరు చక్కగా దాని మీద ఒక పేపర్ కూడా ఇచ్చారు. దాని మీద మేము రెడీగా ఉన్నాం. అయితే జరుగుతున్న అన్యాయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పేందుకు మహాప్రస్థానం ప్రయత్నించింది. మహాప్రస్థానం ఎడిటర్ కళ్యాణ్ ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా న్యాయం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే శంకర్ కు ఇది నచ్చడం లేదు. దీంతో కళ్యాణ్ ఇంట్లో లేని సమయంలో ఆయన ఇంటికెళ్లి తల్లిదండ్రులను బెదిరించాడు శంకర్. కళ్యాణ్ ను వదలబోనని హెచ్చరించాడు. ఈ బెదిరింపులతో ఇంట్లో ఉన్న వాళ్లు భయపడ్డారు. కనీసం పెద్ద వయసు వాళ్ల జోలికెళ్లొద్దనే జాలి కూడా శంకర్ కు లేదు. న్యాయం జరిగే వరకు మహాప్రస్థానం టీం నిద్రపోదనేది గుర్తుంచుకోవాలి. విద్య పేరుతో దందా చేస్తున్న శంకర్ ను ఊరికే వదలబోం. విద్యార్థుల తల్లిదండ్రుల ముందు నిలబెడతాం. శంకర్ దారుణాలకు అండగా నిలుస్తున్న విద్యాశాఖ అధికారులకు కూడా ఇది వార్నింగ్ కాల్. మీరు మీ డ్యూటీని సక్రమంగా చేయండి, లేదంటే ప్రజాక్షేత్రంలో నిలబెడతాం. విద్య పేరుతో దందా చేసే ఎవరినీ వదలమని స్పష్టంగా చెబుతోంది మహాప్రస్థానం టీం. ఇలాంటి మరిన్ని కథనాల కోసం మహాప్రస్థానం టీవీని చూస్తూనే ఉండండి.